మంత్రి గారు ఇంకో ఇద్దరు ఉన్నారు. తీర్మాన్ మల్లన్న గారు మీరు కూడా, కానీ మంత్రి గారు ఒకటేసారి చెప్పండి. సార్ ధన్యవాదాలు సార్. మొదటిసారిగా ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి తమరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గంధమల్ల రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది సార్. అది నా సొంత మండలంలో ఉన్నటువంటి ప్రతిపాదిత రిజర్వాయర్ సార్. అక్కడ గత కొంతకాలం నుంచి కూడా ల్యాండ్ యాక్విజిషన్ ప్రాబ్లం ఉందని చెప్తూ వస్తూ ఉన్నారు. దాన్ని 9 టీఎంసీలు, ఆ తర్వాత 4 టీఎంసీలు, ఆ తర్వాత 1.5 టీఎంసీలు ఇట్లా పదే పదే మార్చుకుంటూ వస్తూ ఉన్నారు సార్. దాదాపు 7 సంవత్సరాలు గడిచింది సార్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ పూర్తయి. కానీ నేటి వరకు కూడా గంధమల్ల రిజర్వాయర్ నుంచి ఎలాంటి ఒక కార్యక్రమం జరిగినట్టుగా కనిపించట్లేదు సార్. సో గత పాలకుల నిర్లక్ష్యమా ఏం జరిగిందనేది పక్కన పెడితే, వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఆలేరు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఏకైక ఒక పెద్ద సోర్స్ అవుతుంది సార్ గంధమల్ల రిజర్వాయర్ జరిగితే. సో ఆ గంధమల్ల రిజర్వాయర్ని నిజంగా ఇప్పుడు గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ ప్రస్తుత ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోయి ల్యాండ్ యాక్విజిషన్ ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇప్పటికే మనం ఆ వీరారెడ్డిపల్లి, గంధమల్ల అనేటువంటి అంశాలను కుదించుకుంటూ వస్తూ ఉన్నాం. ల్యాండ్ యాక్విజిషన్ విషయాలు కానీ, టవర్స్ విషయంలో కానీ చాలా కుదించుకుంటూ వస్తూ ఉన్నాం సార్. దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఏదైతే మేడిగడ్డ గురించి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎట్లయితే చెప్పినారో, సేమ్ గంధమల్ల రిజర్వాయర్ కూడా ఈ ఇంకేమైనా అలొకేషన్స్ ఉంటే కూడా ఈ బడ్జెట్లో కేటాయించాలని తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు. గంధమల్ల ప్రాజెక్టుకు కొండపోచమ్మ నుంచి నీళ్ళు రావాలి. కొండపోచమ్మ నుంచి గంధమల్లకు కాలువలు ఏమైనా తవ్వబడ్డాయా, అదొకటి స్పష్టపరచాలని. తర్వాత నాకు తెలిసిన సమాచారంలో గౌరవ మంత్రి గారు ఇప్పుడు సమాధానం ఇచ్చేటప్పుడు 4.28 టీఎంసీలకే అగ్రిమెంట్ అయింది, ఆ ప్రకారమే నిర్మాణం చేస్తున్నారని చెప్పి కూడా వారు ప్రస్తావించినట్టు నేను విన్నాను. కానీ ఇంకొక రకంగా తెలిసింది ఏంటంటే అది 1.5 టీఎంసీకే తగ్గిస్తున్నారనేది కూడా బయట వినిపిస్తుంది. ఏది వాస్తవం? అంటే 4.28తోనే నిర్మాణం పూర్తి చేస్తున్నారా, లేకపోతే ఇంకా తగ్గించే అవకాశం ఉందా? ఈ రెండో అంశాన్ని కూడా స్పష్టం చేయాలని. మూడో అంశం, మనకిప్పుడు మేడిగడ్డ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా నీళ్లు, అంటే ఇప్పుడు సుందిల్ల, అన్నారం ఈ బ్యారేజీలలో నీళ్ళు ఇప్పుడు ఏ మేరకు ప్రవహిస్తుంది గోదావరి? సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి ఇప్పుడు ఏమైనా లిఫ్ట్ చేసే అవకాశం ఉందా? ఆ రకంగా మిడ్మానేర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగరు, ఆ తర్వాత కొండపోచమ్మ సాగరు, ఆ తర్వాత గంధమల్లకు వస్తాయి. వాస్తవంగా నేను ఈ ప్రాజెక్టు గురించి విన్నప్పుడు గంధమల్ల ప్రాజెక్టు 9 టీఎంసీ చిల్లర ఉన్నప్పుడు దీని ద్వారా మూసీ ఆయకట్టుకు కూడా స్థిరీకరణ జరుగుతుందని చెప్పి ఆ రోజుల్లో పత్రికా ప్రకటనలు కానీ, తర్వాత వివిధ సందర్భాల్లో ప్రభుత్వం ప్రకటించడాన్ని కానీ విన్నాను. కాబట్టి ఆ గంధమల్ల ప్రాజెక్టు 4.5 టీఎంసీలతోనే కొనసాగించి మూసీకి కూడా దాన్ని అనుసంధానం చేస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నా. మంత్రి గారు, మీది నాది ఒకే జిల్లా, ఇదే ప్రాజెక్టు మన జిల్లాలోనే ఉంది. అయితే వాస్తవంగా ఏంటంటే నాకున్న సమాచారం, ఇది కాళేశ్వరంతో లింక్ చేయబడ్డటువంటి ప్రాజెక్ట్ అయినప్పటికీ గంధమల్లకు నేచురల్ సోర్సే ఉంది. గంధమల్లకు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే చెరువు ఉన్నదో దానికి నేచురల్ సోర్సే ఉంది. అది షామీర్పేట నుంచి గంధమల్ల వరకు నీళ్లు వస్తాయి. మీకు కాళేశ్వరం లింక్ అయినా ఇది నింతది. దీన్ని మీరు 1.5కి చేస్తారా, 4.5కి చేస్తారా, ఎంతకు చేస్తారో, ఎందుకంటే ఇది లాంగ్ పెండింగ్ ఇష్యూ. ఇది గోదావరి జలాల మీద మన ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించక ముందు కూడా ఎప్పుడు కూడా పెద్ద ఆందోళన జరిగేటువంటిది. గంధమల్ల ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక కీ ప్రాజెక్టుగా ఇటు భువనగిరి కానీ అటు ఆలేరు ప్రాంతాల్లో ఉన్నటువంటిది. కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారు, ఎప్పుడు ప్రారంభిస్తారు అనేటువంటిది కొంచెం క్లారిటీగా, ఎందుకంటే మీ జవాబులో ల్యాండ్ ఎక్విజిషన్ R&R పూర్తయిన తర్వాత ప్రారంభిస్తామని ఉంది మీ జవాబులో. కానీ అది ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడైంది అనేటువంటి దానికి సమాధానం లేదు. దయచేసి మీరు ఆ సమాధానం మీరు పూర్తి చేస్తారా, టేకప్ చేస్తారా, చెయ్యరా, అది ఏందనేటువంటిది నేను ఈ స్థానంలో కూర్చొని ప్రశ్న వేరాదు కాబట్టి మిమ్మల్ని సలహా ఇస్తున్నా చెప్పవాలి.
చైర్మన్ గారికి సభ్యులకు కూడా మీరు ఇచ్చిన సూచనలు సలహాలు గవర్నమెంట్ పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా స్వీకరిస్తూ గంధమల్ల రిజర్వాయర్పై ఇప్పటి వరకు ₹1 వరకు కూడా జరగని విషయం అందరికీ తెలిసింది. గతంలో అక్కడ ల్యాండ్ అక్విజిషన్కి చాలా రెసిస్టెన్స్ ఉండి పనులు పూర్తిగా అసలు మొదలనే పెట్టలేదు. అయితే తప్పనిసరిగా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఏం తెలియస్తుంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కొంత స్టడీ చేస్తున్నాము. తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో ఆ విలేజర్స్ కోఆపరేట్ చేస్తే మేము పనులు ఇమ్మీడియట్గా మొదలు పెడతాం. అట్ ద మినిమం 1.5 TMC రిజర్వాయర్కి అయితే ఇమ్మీడియట్గా పనులు మొదలుపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే 4.28 TMC కెపాసిటీతో మొదలు పెట్టాలన్నా గంధమల్ల విలేజ్ మునిగిపోతుంది కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా చాలా అగ్రెసివ్గా అపోజ్ చేస్తున్నారు. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ విషయం ఎగ్జామిన్ చేసి మరి 4.28 TMCయా 1.5 TMCయా కెపాసిటీ ఏదో ఒకటి నిర్ణయం చేసి ప్రభుత్వం 2-3 నెలల్లో ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను. అదేవిధంగా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు మీరు అందరూ చెప్పిన విషయాలు ఏంటంటే తుమ్మడిహట్టి నుంచి తప్పనిసరిగా పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే 3-4 నెలల్లో తుమ్మడిహట్టి బ్యారేజ్ వారదా మీద కట్టాలన్నా ఆర్లియర్ లొకేషన్ మీద కట్టాలన్నా డిసైడ్ చేసి ఫైనలైజ్ చేసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. గౌరవ నర్సిరెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే సుందిల్ల నుంచి పంపింగ్కి అయితే ఈ రోజు వరకు కూడా సుందిల్ల నుంచి కూడా సీపేజ్ ఉంది, ఇంకా స్టోరేజ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, నేను కూడా వాళ్ళతో 3-4 రోజులు ఢిల్లీలో మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎక్స్పర్ట్ టీం మళ్ళీ ఈ వారం కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తున్నాం. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే మేడిగడ్డ ఒకవేళ ఇప్పుడు ఉపయోగంలోకి రాలేకుండి మరి అన్నారం సుందిల్లా ఉపయోగంలో వస్తే అది ఏ విధంగా చేయాలనో మేము పరిశీలిస్తున్నాం. జీవన్ రెడ్డి గారు. గౌరవ మంత్రి గారు ఏదైతుందో తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన ఒకవైపు పేర్కొంటేనే ఇంకోవైపు ఏదైతుందో తుమ్మడిహట్టి వద్ద నిర్మాణం చేయడం, వార్త వద్ద నిర్మాణం చేయటం అనేది పరిశీలిస్తామని చెప్పని పేర్కొన్నట్టు నేను గమనించాను అధ్యక్ష. అంటే బేసిక్గా వార్త అనేది ఎగువ ప్రాంతంలో వస్తుంది. ఎగువ ప్రాంతంలో ఏదైతుందో మనం ఆశించిన మేరకు నీటి లభ్యత పొందలేం. తుమ్మడిహట్టి వద్ద ఏదో 2 పాయలు కలిసి ఏదైతుందో మనం 160 TMC నీటి పొందే అవకాశం ఉన్నది. బేసిక్ ప్రతిపాదన కూడా తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తేనే మనం పూర్తిస్థాయి నీటిని పొందగలుగుతాము. కాలువలు కూడా నిర్మాణం చేసుకోబడి ఉన్నాయి. ఆ నీరు ఏదైతుందో మన ఎల్లంపల్లి వరకు వచ్చే అవకాశం ఉన్నది. సపోజ్ మీరు వార్ధా దగ్గరే గిట్ట మళ్ళీ నిర్మాణం చేయాలనేటువంటి గత ప్రభుత్వ ఆలోచనను పరిగణలోకి తీసుకున్నట్టయితే అది కేవలం ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం అవుతుంది, కిందికి వచ్చే అవకాశం ఉండదు. దయచేసి ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే నిర్మాణం తలపెట్టినటువంటి యొక్క తుమ్మడిహట్టి వద్ద నుండి ప్రాణహిత చెవుల ప్రాజెక్టును మీరు పరిశీలనలోకి తీసుకొని తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం బ్యారేజ్ చేయగలిగినట్టయితే ఓన్లీ థింగ్ ఈజ్ అప్పుడు మనం 152 మీటర్ లెవెల్తో నిర్మాణం చేయాలని భావించినాము. నౌ దట్ ఈస్ బీన్ రెడ్యూస్ టు 148 మీటర్. 4 మీటర్ తగ్గినంత మాత్రం మనకి ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ 8 months మనకు సంవత్సరంలో 12 మాసాల్లో 8 మాసాలు నీరు వచ్చే అవకాశం ఉంది. మనం ఒక్క లిఫ్ట్తోనే ఎల్లంపల్లి నీరు పొందే అవకాశం ఉన్నది. మన సంవత్సర కాలంలో 8 మాసాలలో 240 TMC నీటిని ఏదైతే రోజుకొక TMC అయినా కానీ 8 మాసాలకు 240 TMCని ఎల్లంపల్లికి చేర్చుకునే అవకాశం ఉంది. మీరు 2 లిఫ్ట్లను మనము నిర్వహణ భారం తప్పించుకునే అవకాశం ఉంది. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఏదైతే ఉందో ప్లీజ్ స్టిక్ ఆన్ టు ది ఒరిజినల్ ప్రాజెక్ట్ డిజైన్. Stick on to the original project design which was proposed in the integrated state of Andhra Pradesh. తుమ్మడిహట్టి నుండి మనం నిర్మాణం బ్యారేజ్ తలబెట్టగలిగినట్టయితేనే యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం అనుకూరుతుందని చెప్పని గౌరవ చైర్ ద్వారా మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో తుమ్మడిహట్టి బ్యారేజ్ దగ్గర శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అది అక్కడ లొకేషన్ కాదు,
ఇది వారదా మీద కట్టాలని ఒక నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే అక్కడేం పనులు జరగలేదు, కానీ ఒక నిర్ణయం ఆన్ పేపర్ ఇప్పుడు మా ప్రభుత్వానికి అది వారసత్వం వచ్చింది. తప్పనిసరిగా మీ సూచనలు పరిగణలోకి తీసుకొని ఒకసారి ఎగ్జామిన్ చేసి వీలైనంత వరకు తుమ్మడి ఎట్టు దగ్గరనే పనులు మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. Question number 4037 is postponed on request of the member.